హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్ బై అంజీ ఛానల్. ఇవాల్టి వీడియోలో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఇంపార్టెంట్ షార్ట్కట్ కీస్ గురించి తెలుసుకోబోతున్నామండి. తెలిసిన వాళ్ళైతే వదిలేయండి, తెలియని వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ షార్ట్కట్ కీస్తో మనం వర్క్ చేయడం వల్ల మనకు వర్క్ ఫాస్ట్ అనేది పెరుగుతుందన్నమాట. రైట్. సరే, ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నామండి ట్యాబ్స్లో ఉన్నటువంటి ఇక్కడ రిబ్బన్లో ఉన్నటువంటి కమాండ్స్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది. మౌస్ లేకుండా ఆల్ట్ ప్రెస్ చేస్తే చూడండి, ఇక్కడ మనకు ఏ ట్యాబ్స్ అయితే ఉన్నాయో వాటి ఫస్ట్ అక్షరం ఇక్కడ చూపించింది కదా. హోమ్ ట్యాబ్లోకి వెళ్తే హెచ్ ప్రెస్ చేయండి, దానికి రిలేటెడ్ ఆప్షన్స్ అన్నీ మనకి ఇక్కడైతే కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మర్జెంట్ సెంటర్ యూజ్ చేసుకోవాలనుకోండి, ఎం ప్రెస్ చేసినారనుకోండి మర్జెంట్ సెంటర్ వస్తుంది. అందులో మీకు ఏది మర్జెంట్ సెంటర్ కావాలా, మర్జ్ అక్రాస్ సెల్స్ అని ఉంటుంది, సి ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఓ రైట్. సో ఇప్పుడు నేను ఇక్కడ వర్క్షీట్లో టెక్స్ట్ అయితే టైప్ చేశాను చూడండి. సో సీరియల్ నెంబర్, నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్, పిన్ కోడ్. ఓకే, సో ఇట్లా ఎంటర్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నాకు అడిషనల్గా ఒక రోని ఇన్సర్ట్ చేయాలి. రోని ఇన్సర్ట్ చేయాలంటే మనకి ఫస్ట్ షార్ట్కట్కి తెలిసి ఉండాలి. ఎట్లా? అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఆల్ట్ హెచ్, ఇక్కడ ఇన్సర్ట్ ఉంది కదా, ఐ ప్రెస్ చేస్తే ఇందులో ఇన్సర్ట్ సీట్ రో అనుకోండి, ఆర్ ప్రెస్ చేశారనుకోండి. సో చూడండి, ఇక్కడ ఒక రో ఇన్సర్ట్ అయింది. తర్వాత ఇక్కడ యాక్టివ్ సెల్ ఉంచాము, ఆల్ట్ హెచ్, ఇక్కడ చూడండి ఐ. సో సీట్ కాలం కావాలి కదా, ఏం యూజ్ చేయాలి మనం, సి. చూడండి, ఒక కాలం అనేది ఇన్సర్ట్ అయింది. అదే మాదిరిగా ఇప్పుడు ఇక్కడ మనకు మొత్తం ఎంటైర్ రోనే సెలెక్ట్ చేసుకోవాలనుకోండి. ఎంటైర్ రోని సెలెక్ట్ చేయాలన్నప్పుడు మీరు మీ కీబోర్డ్లో ఏం చేయాలంటే షిఫ్ట్ స్పేస్ బార్ ప్రెస్ చేస్తున్నట్టయితే సో చూడండి, ఆ ఎంటైర్ రో అంతా సెలెక్ట్ అవుతుంది. షిఫ్ట్కి పట్టుకొని స్పేస్ బార్, ఎంటైర్ రో సెలెక్ట్ అయింది కదా. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే సో డిలీట్ చేయాలనుకోండి, ఆల్ట్ హెచ్, ఇక్కడ డిలీట్ అంటే ఇక్కడ డి ప్రెస్ చేసేయండి, డిలీట్. చూడండి షీట్ రో కదా, ఆర్ ప్రెస్ చేస్తే ఆ రో అంతా డిలీట్ అయిపోయింది. మరి ఇక్కడ యాక్టివ్ సెల్ ప్లేస్ చేసాము. ఈ ఎంటైర్ కాలమ్ని నేను సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, అప్పుడు మీరు ఏం షార్ట్కట్కి వాడతారంటే కంట్రోల్ స్పేస్ బార్ వాడండి. సో కంట్రోల్ స్పేస్ బార్ యూజ్ చేస్తే చూడండి, ఇక్కడ ఎందుకు అదంతా సెలెక్ట్ అవుతుందంటే ఇక్కడ మర్జ్ అవ్వడం వల్ల. అదే ఇప్పుడు నేను అన్మర్జ్ చేశాను అనుకోండి, సో చూడండి కంట్రోల్ స్పేస్ బార్ యూజ్ చేస్తే ఆ కాలం ఒక్కటే మనకు సెలెక్ట్ అవుతుంది. రైట్. సో ఇప్పుడు ఆల్ట్ హెచ్, ఇక్కడ డి కదా, డి యూజ్ చేసి డిలీట్ షీట్ కాలం. చూడండి, సి ప్రెస్ చేసామనుకోండి, ఆ కాలం డిలీట్ అయిపోయింది కదండి. ఓకే, సో అలాగా. నెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్ వర్క్షీట్లో మనం వర్క్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ సెల్లో ఉన్నటువంటి కంటెంట్ని మనం చేంజ్ చేయాల్సి వచ్చింది అనుకోండి. సో అప్పుడు మనం ఏం చేయాలి, మాడిఫికేషన్. ఆ మాడిఫై చేయడానికి షార్ట్కట్కి వచ్చేసి F2. ఓకే, సో కంట్రోల్ F2 కూడా వాడుతుంటారు, కానీ F2 యూజ్ చేస్తే సరిపోతుంది. F2 ప్రెస్ చేయగానే చూడండి చేంజ్ చేసుకోవచ్చు. ఆ సెల్లో ఉన్నటువంటి కంటెంట్ని మీరు ఏదైనా మార్చుకోవాలనుకుంటే F2 యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ మనం ఈ యాక్టివ్ సెల్ని మనం మూవ్ చేస్తున్నాం కదండి యారోస్ ద్వారా, లెఫ్ట్ యారో, రైట్ యారో, అప్ యారో. కంట్రోల్ పట్టుకొని రైట్ యారో యూజ్ చేస్తే ఏమవుతుందంటే లాస్ట్ కాలం హెడ్డింగ్ ఏదైతే ఉందో అక్కడికి మూవ్ అవుతుంది కదండి. మరి కంట్రోల్ లెఫ్ట్ యారో యూజ్ చేయండి, అంటే ఫస్ట్ కాలం హెడ్డింగ్ ఏదైతే ఉందో అక్కడికి మూవ్ అవుతుంది. కంట్రోల్ అప్ యారో అంటే ఫస్ట్ రోకి, కంట్రోల్ డౌన్ యారో యూజ్ చేస్తే లాస్ట్ రో హెడ్డింగ్ ఎక్కడైతే ఉందో చూడండి అక్కడికి మూవ్ అవుతుంది అనమాట. అదే మాదిరిగా సో ఇప్పుడు మనము ఈ యాక్టివ్ సెల్ ఏదైతే ఉందో షిఫ్ట్కి పట్టుకొని చూడండి సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆ సెల్స్ అన్నీ ఇలాగా మనకు సెలెక్ట్ అవుతున్నాయి. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ యూజ్ చేసి రైట్ యారో యూజ్ చేసామనుకో, మనం ఎంతవరకు అయితే సెలెక్ట్ చేసామో చూడండి, అంటే టైప్ చేసామో ఆ ఏరియా అంతా సెలెక్ట్ అవుతుంది. కంట్రోల్ డౌన్ యారో యూజ్ చేస్తే కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో, సో చూడండి మొత్తం ఈ టెక్స్ట్ అంతా ఇలాగా సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. రైట్. సో చూడండి, అదే ఒకవేళ మనం కంట్రోల్ రైట్ యారో యూజ్ చేసామనుకో, లాస్ట్లో మనం ఎక్కడైతే టైప్ చేసామో అక్కడ వరకు మూవ్ అవుతుంది. కంట్రోల్ డౌన్ యారో యూజ్ చేస్తే సో చూడండి ఇప్పుడు ఇక్కడ
ఇక్కడ వరకు టైప్ చేసాం కాబట్టి ఇక్కడికి జంప్ అయింది, మళ్ళీ డౌన్ యారో యూజ్ చేసామనుకోండి లాస్ట్ రోకి వెళ్ళిపోతుంది అనమాట. రైట్, ఇలా కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనకు ఫాంట్ గ్రూప్ ఉంది, అలైన్మెంట్ గ్రూప్ ఉంది, నంబర్ గ్రూప్ ఉంది కదా హోమ్ ట్యాబ్లో. సో ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి ఇలాగ ఫార్మాట్ సెల్స్ డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది కదండి. మీరు కంట్రోల్ కీ పట్టుకొని 1 ప్రెస్ చేశారనుకోండి, అంటే నా కంప్యూటర్లో ఈ జూమ్ సాఫ్ట్వేర్ ఉండడం వల్ల ఓపెన్ అవ్వలేదు, మీరు ట్రై చేయండి. కంట్రోల్ 1 ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఫార్మాట్ సెల్స్ విండో అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, ఇది. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ట్యాబ్స్ కనిపిస్తున్నాయి, సీట్ 1, సీట్ 2, సీట్ 3 ఇలాగా. బట్ ఈ ట్యాబ్స్ని మనం ఇన్సర్ట్ చేయాలనుకోండి, ఇక్కడ మనకు మౌస్ పాయింటర్ ప్లేస్ చేయగానే చూపిస్తుంది షార్ట్కట్కి, లేదంటే కీబోర్డ్లో మీరు F11 అని ప్రెస్ చేయండి, న్యూ ట్యాబ్ వచ్చేస్తుంది చూడండి. F11 ప్రెస్ చేసి కాబట్టి మనం అక్కడ ప్రెస్ చేయాల్సింది ఏంటి అని అంటే షిఫ్ట్ F11. ఓకే, షిఫ్ట్ F11 ప్రెస్ చేయండి, చూడండి మీకు ఆటోమేటిక్గా న్యూ సీట్స్ అనేది ఇక్కడ వచ్చేస్తున్నాయి కదా. అలా ఎన్ని సీట్స్ అయినా మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే సీట్ 10 సెలెక్షన్లో ఉంది కదండి. ఓకే, ఇప్పుడు నేను డైరెక్ట్గా సీట్ 9 కానీ సీట్ 8 కానీ ఇట్లా జంప్ చేయాలనుకోండి, సెలెక్ట్ చేయాలి. అప్పుడు మీరు కంట్రోల్ కీ పట్టుకొని మీ కీబోర్డ్లో పేజ్ అప్, పేజ్ డౌన్ అని ఉంటాయి. కంట్రోల్ పేజ్ అప్, ఓకే, ఆర్ పేజ్ డౌన్ అని ఇవి ఉంటాయి. చూడండి ఒకసారి కంట్రోల్ పేజ్ అప్, పేజ్ డౌన్ యూజ్ చేద్దాము. చూడండి ఇక్కడ మూవ్ అవుతుందా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సీట్కి మూవ్ అవుతుంది కదండి. కంట్రోల్ పేజ్ డౌన్ అంటే ఏమవుతుందంటే ప్రీవియస్ సీట్కి మూవ్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో అలాగా కంట్రోల్ షిఫ్ట్ పేజ్ అప్ యూజ్ చేసామనుకోండి, పేజ్ డౌన్ ఇలాగా ఆ సీట్స్ అన్నీ సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు వాటిని మనం ఏం చేయొచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఆల్ట్ హెచ్ ప్రెస్ చేసి ఇక్కడ డిలీట్లోకి వెళ్ళి డిలీట్ సీట్స్ ఉన్నాయి కదా, ఎస్ కొట్టినాం అనుకోండి, ఆ సీట్స్ అన్నీ ఒకేసారి డిలీట్ అయిపోతాయి అన్నట్టు. ఓకే, ఇట్లాగా మనం నావిగేషన్ చేసుకోవాలనుకుంటే కొన్ని షార్ట్కట్ కీస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఒక క్యాల్కులేషన్స్ చేస్తున్నాను ఇక్కడ. ఏంటంటే లైక్ టోటల్ అనుకోండి, వీటికి సమ్ చేయాలంటే షార్ట్కట్కి ఏంటంటే సెలెక్ట్ చేసుకొని మీ కీబోర్డ్లో డైరెక్ట్గా ఆల్ట్ కీ పట్టుకొని ఈక్వల్ సైన్ యూజ్ చేశారనుకోండి, సో టోటల్ వచ్చేస్తుంది. చూడండి ఆల్ట్ ఈక్వల్ అంటే చూడండి టోటల్ వచ్చిందా. ఇట్లా హారిజంటల్గా కావచ్చు, ఇట్లా వర్టికల్గా కావచ్చు, ఆటోమేటిక్గా మనకు సో టోటల్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా, ఆల్ట్ ఈక్వల్ టు ఇచ్చేసి చూడండి సమ్ వచ్చిందా. ఇట్లా చెప్పుకుంటూ పోతే మనకు బోల్డ్ అని షార్ట్కట్ కీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నేమ్ దగ్గర నేనేం టైప్ చేశాను, అంజీ, చూడండి సురేష్ మళ్ళీ అంజీ అని టైప్ చేసా, మరి సురేష్ అని టైప్ చేసా. దీంట్లో ఇప్పుడు వీటిని నేను ఫిల్టర్ చేయాలనుకోండి, ఈ ఏరియానంతటిని సెలెక్ట్ చేసుకొని ఓకే షిఫ్ట్ కంట్రోల్ ఎల్ యూజ్ చేస్తే ఏమైందంటే మనకు చూడండి ఇక్కడ ఫిల్టర్ బటన్స్ వచ్చినాయా. సో దీనికి షార్ట్కట్కి ఏం యూజ్ చేయాలో షిఫ్ట్ కంట్రోల్ ఎల్ యూజ్ చేసినట్లయితే సో మనకు ఇలా ఫిల్టర్ బటన్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో తర్వాత ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ కంట్రోల్ ఎల్ మళ్ళీ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఫిల్టర్ బటన్స్ అనేది ఎగిరిపోతాయి. ఓకే, ఇక మీకు ఫైండ్ అంటే ఏదైనా పర్టికులర్ వర్డ్ని సెర్చ్ చేయాలనుకోండి, కంట్రోల్ ఎఫ్ యూజ్ చేయొచ్చు. చూడండి కంట్రోల్ ఎఫ్ ఫైండ్. ఓకే, రీప్లేస్కి వచ్చేసి కంట్రోల్ హెచ్, గో టుకి వచ్చేసి కంట్రోల్ జీ. చూడండి కంట్రోల్ ఎఫ్ యూజ్ చేస్తాము, ఫైండ్ వచ్చేసింది. కంట్రోల్ హెచ్ అంటే రీప్లేస్, కంట్రోల్ జీ అంటే సో ఈ యాక్టివ్ సెల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి జంప్ చేయడానికి ఆ రెఫరెన్స్ అనేది ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ A1 అన్నాం అనుకోండి, చూడండి A1కి జంప్ అయింది.
ఇట్లా బోల్డ్ అన్ని షార్ట్కట్ కీస్ అయితే ఉన్నాయి. మరి ఆ షార్ట్కట్ కీస్తో మీరు వర్క్ చేయాలంటే ముందుగా మీరు ఏం చేయాలంటే, ఇంకా చాలా షార్ట్కట్ కీస్ ఉన్నాయి. మీ కీబోర్డ్లో ఒకసారి F1 అయితే ప్రెస్ చేయండి మీరు, రైట్. F1 ప్రెస్ చేసినట్లయితే మనకి ఇట్లా హెల్ప్ విండో అనేది ఓపెన్ అయిపోతుంది, అవునా, రైట్ సైడ్లో. మీరు ఇక్కడ ఏం చేయాలంటే డైరెక్ట్గా కీబోర్డ్, ఒక్క నిమిషం ఇదంటే లోడ్ అవుతున్నట్టుంది. సో చూడండి, కీబోర్డ్కి స్పేస్ ఉండకూడదు, షార్ట్కట్ కూడా స్పేస్ ఉండకూడదు. కీస్ అని ఎంటర్ చేస్తూనే ఎంటర్ కీ ప్రెస్ చేయండి, ఫస్ట్ది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ, రైట్. ఇక్కడ ఈ కీబోర్డ్ షార్ట్కట్కి సెలెక్ట్ చేసుకోగానే ఇందులో చూడండి మనకు ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ షార్ట్కట్స్ ఉన్నాయి, రిబ్బన్ రిలేటెడ్ ఉన్నాయి, కీబోర్డ్ షార్ట్కట్, ఫార్మాటింగ్ సెల్స్ రిలేటెడ్ ఉన్నాయి, ఫంక్షన్ కీస్, ఓకే. సో తర్వాత పివోట్ టేబుల్ రిలేటెడ్, క్వెరీ, ఇక మ్యాక్రో, ఇలా చాలా ఉంటాయి. ఇప్పుడు ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ అంటే ఏమి, Ctrl+W అంటే ఈ వర్క్ షీట్ నాకు క్లోజ్ అవ్వాలనుకుంటే ఫైల్లోకి వెళ్ళి నేను ఇక్కడ సో డైరెక్ట్గా క్లోజ్ చేసే బదులు Ctrl+W యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఆ వర్క్ బుక్ అనేది క్లోజ్ అవుతుంది. Ctrl+O మనకు తెలిసిందే కదండి. సో Alt+H అంటే హోమ్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది, ఇంతకుముందు చెప్పాం. Ctrl+S సేవ్, C, Z, ఓకే. ఇక చూస్ ఫిల్ కలర్ అంటే ఏం లేదు, ఇక్కడ కలర్ని ఫిల్ చేయాలనుకుంటే మీరు Alt కీ పట్టుకొని H ప్రెస్ చేసి మళ్ళీ H ప్రెస్ చేస్తే ఆ కలర్ ఫిల్ అవుతుందని ఇక్కడ చూపిస్తుంది, ఓకే. ఇక్కడ చూసుకొని మీరు ఇక్కడ ప్రాక్టీస్ అయితే చేయొచ్చండి, రైట్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, హైడ్ ది సెలెక్టెడ్ రో అని ఉంది కదా. ఇక్కడ ఇప్పుడు నేను ఈ రోని సెలెక్ట్ చేయాలనుకోండి, సెలెక్ట్ చేసి హైడ్ చేయాలనుకోండి, Ctrl+9 ప్రెస్ చేస్తే చూడండి ఆ రో అనేది హైడ్ అయిపోయింది. మరి ఈ కాలంని హైడ్ చేయాలనుకోండి, Ctrl+0 ప్రెస్ చేస్తే ఆ కాలం అనేది మనకు హైడ్ అవ్వడం జరిగింది, రైట్. నెక్స్ట్ ఇక్కడ మనకు రిబ్బన్కి సంబంధించినటువంటి షార్ట్ కట్స్ కీస్ ఉన్నాయి. ఇవి ఆల్రెడీ మీకు చెప్పాను, మీరు ఒకసారి అయితే ప్రాక్టీస్ అయితే చేయండి, ఓకేనండి. ఇక్కడ Ctrl+F1 ఉంది కదా, అది కూడా నిన్నటి క్లాస్లో చెప్పాం మనం. అంటే ఈ యొక్క ట్యాబ్స్ హైడ్ అవ్వాలనుకుంటే సో చూడండి Ctrl+F1 ప్రెస్ చేస్తే హైడ్ అయిపోతాయి. మరి ఆ రిబ్బన్ కావాలనుకుంటే Ctrl+F1 యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ Shift+F10 యూజ్ చేస్తే ఏమవుతుంది, ఓపెన్ కాంటెక్స్ట్ మెనూ. Shift+F10 యూజ్ చేసినట్లయితే సో ఇట్లా రైట్ సైడ్ మనకు ఇక్కడ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేస్తాం కదా, సో దాన్ని మీరు Shift+F10 యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి షిఫ్ట్ ట్యాబ్ అనేది మూవ్ ద ప్రీవియస్ సెల్ అని. ఇప్పుడు ఇక్కడ ఈ యాక్టివ్ సెల్ని మనం ట్యాబ్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ సెల్కి మూవ్ అవుతుంది కదా, షిఫ్ట్ ట్యాబ్ అంటే ప్రీవియస్ సెల్కి మూవ్ అవుతుంది అనమాట. ఇక యారోస్ ఇవి ఆల్రెడీ చెప్పాం మనం. Ctrl+End అంటే ఏం లేదండి, సో చూడండి ఇక్కడ ఇంతకుముందు యాక్టివ్ సెల్ ఎక్కడైతే వర్క్ చేసిందో సో అక్కడికి మూవ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఇక్కడ డౌన్ యారో యూజ్ చేస్తున్నప్పుడు చూడండి ఈ రో హెడ్డింగ్స్ అన్నీ మనకి ఇక్కడ మూవ్ అవుతున్నాయి కదా. అట్లా కాకుండా వర్క్ షీట్ ఒక్కటే మూవ్ కావాలనుకోండి, మీ కీబోర్డ్లో స్క్రాల్ లాక్ అని ఉంటుందండి. అంటే ఇప్పుడు ల్యాప్టాప్లో అయితే నాకు స్క్రాల్ లాక్ లేదు, మామూలు డెస్క్టాప్లో అయితే ఇక్కడ స్క్రాల్ లాక్ అని ఉంటుంది. ఆ స్క్రాల్ లాక్ అనేది ఆన్ చేసుకున్నట్టయితే ఇప్పుడు చూడండి నేను మూవ్ చేస్తుంటే ఇక్కడ షీట్ మూవ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ షీట్ అనేది అప్ అండ్ డౌన్ మూవ్ అవుతుంది. అదే స్క్రాల్ లాక్ అనేది ఆఫ్లో పెట్టుకున్నాను అనుకోండి, చూడండి యాక్టివ్ సెల్ ఇలాగా మూవ్ అవుతుంది అంతే, రైట్. అట్లా కూడా మీరు ఒకసారి గమనించవచ్చు, ఎందుకంటే స్క్రాల్ లాక్ కూడా ఆన్లో ఉంటే ఓన్లీ వర్క్ షీట్ మాత్రమే మూవ్ అవుతుంది అనమాట. ఇట్లా చెప్పుకుంటూ పోతే మనకు ఎక్సెల్లో చాలా షార్ట్కట్ కీస్ ఉన్నాయండి. చూడండి చెప్పుకుంటూ పోతే ఇవన్నీ అవే మొత్తం. సో మీకు ఒక రోజుకి రావు ఇవి, రోజు ఒక 10-15 షార్ట్కట్ కీస్ ఫ్రీక్వెంట్గా మీరు బాగా యూజ్ చేస్తున్నట్లయితే సో ఈ షార్ట్కట్ కీస్ అనేది మీకు గుర్తు ఉండుకోవడం జరుగుతుందన్నమాట. సో చూడండి ఇన్ని ఉన్నాయి
షార్ట్కట్ కీస్. ఓకే, బట్ మళ్ళీ షార్ట్కట్ కీస్ నేర్చుకోవడం వల్ల నాకేంటి లాభం అని అంటే వర్క్ ఫాస్ట్ అనేది మనకు పెరుగుతుంది. ఇక్కడ చూడండి, జూమ్ ఇన్ కంట్రోల్ ఆల్ట్, ఓకే, ఈక్వల్ టు తర్వాత కంట్రోల్ ఆల్ట్ కంట్రోల్ కీ పట్టుకొని ఆల్ట్ కీ పట్టుకొని ఈక్వల్ టు ప్రెస్ చేస్తే మనకు జూమ్ ఇన్ వస్తుంది. లేదంటే మీరు కంట్రోల్ కీ పట్టుకొని మౌస్ ఉంటుంది కదా స్క్రాల్, చూడండి ఇలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు చూడండి, ఇంతకుముందు చెప్పాను కదా నేను ఓపెన్ ఫార్మాటింగ్ సెల్స్ కంట్రోల్ 1 యూజ్ చేయొచ్చు. తర్వాత కంట్రోల్ షిఫ్ట్ F యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడికి వెళ్ళిపోతుంది చూడండి కర్సర్, ఫార్మాట్ సెల్స్ వచ్చేసింది కదా. ఇందులో డైరెక్ట్గా మనం ట్యాబ్ యూజ్ చేసుకొని మీకు కావాల్సినటువంటి ఫాంట్ స్టైల్స్ ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. F2 చెప్పాము. షిఫ్ట్ F2 అంటే ఇన్సర్ట్ ఫుట్ నోట్ అంటే నోట్. షిఫ్ట్ F2 యూజ్ చేసామనుకోండి కామెంట్ అనేది ఇలాగే ఇన్సర్ట్ అవుతుంది. మరి ఇక్కడ సో రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి డిలీట్ అయితే యూజ్ చేయొచ్చు. అంటే ఇది రావడానికి మనం ఏం చేసామండి, ఇంతకుముందు కాంటాక్ట్స్ మెనూలో ఇక్కడ రైట్, ఓకే. సో చూడండి, షిఫ్ట్ F10 యూజ్ చేస్తే ఈ కాంటాక్ట్స్ మెనూ వస్తుంది. డిలీట్ కావాలనుకోండి M ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇట్లా డిలీట్ అవుతుంది. రైట్, నెక్స్ట్ ఇంకా చూడండి, మనకు షిఫ్ట్ F2 యూజ్ చేస్తే ఇక్కడ కామెంట్ వచ్చింది కదండి, దాన్ని ఎడిట్ చేసుకోవాలనుకున్నా కూడా సేమ్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే చూడండి చాలా ఉన్నాయి. ఓపెన్ ద డైలాగ్ బాక్స్, డిలీట్ సెలెక్టెడ్ సెల్స్ ఉంది. ఓకే, కరెంట్ టైం ఈ షార్ట్కట్ కీస్ రావడానికి, మరి కట్ కాపీ పేస్ట్, అగైన్ బోల్డ్ ఇటాలిక్, కంట్రోల్ 5 వచ్చేసి స్ట్రైక్ త్రూ, కంట్రోల్ 6 వచ్చేసి స్విచ్ బిట్వీన్ హైడింగ్ ఆబ్జెక్ట్ డిస్ప్లే. ఇట్లా రోజు కొన్ని మీరు షార్ట్కట్ కీస్ అయితే ప్రాక్టీస్ చేయండి, ఈజీగా మీకు వచ్చేస్తాయి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో. ఎందుకంటే కొన్ని చోట్ల ఎక్సెల్ షార్ట్కట్ కీస్ కూడా అడుగుతారు. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా హెల్ప్లోకి వెళ్ళి కీబోర్డ్ షార్ట్కట్స్ అని క్లిక్ చేస్తే మొత్తం చార్టెడ్ అంత లిస్ట్ అయితే మనకు డిస్ప్లే అవుతుందండి. ఓకేనండి, సో మీకు మెయిన్ షార్ట్కట్ కీస్ అయితే చూపించాను. మొత్తం అన్నీ కూడా ఇట్లా హెల్ప్లోకి వెళ్ళి అయితే మీరు ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు అండి. బట్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు అవి గుర్తుకుంటాయి, రాసుకున్న బట్టి పట్టిన వేస్ట్, గుర్తుపెట్టుకోండి. సో 1-4 సార్లు మీరైతే ప్రాక్టీస్ చేయాలండి. ఓకేనండి, మరి ఇటువంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసేటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ.